నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం స్టేట్లో ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉంది లేదా బర్నింగ్ ఇష్యూ చేస్తున్నారా అంటే అది జోసెఫ్ రావణ్ విషయం అన్న విషయం తెలిసిందే. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు రావణ్ మీద ఉపా చట్టం ఏంటి, కేవీపీ మీద దేశద్రోహం కేసులు ఏంటి, వీటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు జర్నలిస్టులు చాలామంది రాజద్రోహం కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతిసారి కోట్లంపడు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా తిప్పలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ స్ట్రాటజికల్ మూవ్ అన్నది నేను చాలాసార్లు చెప్తున్నాను. ఫస్ట్ పోసాని కృష్ణమురళిని స్టేషన్లన్నీ తిప్పినట్టు ఈయన తిప్పడానికి ప్లాన్ వేశారు. పాపం శ్రవణ్ తిప్పలు పడి బెయిల్ తెచ్చాడు, ఏదో కింద మీద పడుతున్నాడు. దానికి ఇంకొక మార్గం, బోర్గడ్డ అనిల్ మార్గం అంటాను. ఇప్పుడు ఖచ్చితంగా సప్రెషన్ ఆఫ్ వాయిస్ మీద ప్రయత్నిస్తున్నారమ్మా. నేను సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మాట్లాడండి, అగ్రెసివ్ నోట్లోనే మాట్లాడు. నువ్వు నాకు చెప్పేది ఏట్రా ప్రసాద్, నువ్వు కూడా అగ్రెసివ్. నేను అగ్రెసివ్గానే మాట్లాడతాను, బట్ ఐ వోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. సో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకుండా ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది, ఏది ట్యాగ్ లైన్లు పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఆ వ్యూస్ పెంచుకోవడానికి, నెక్స్ట్ మీకు ఇన్స్టెంట్ హైప్ రావడానికి. బట్ అవి లాంగ్ రన్ కాదు, కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాలి. ఇప్పుడు కేవీఆర్ అనే వ్యక్తి నిజంగా ట్రాన్స్లో ఉన్నాడు, ఏదో వైసీపీ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది, సెల్ ఉంది, లీగల్ ఉంది అని. ఏమొస్తుందండి? ఎక్కడొచ్చారు? కనీసం క్వాష్ చేయించలేపారు ఎఫ్ఐఆర్, కనీసం బెయిల్ కోర్టు తిరిగి ఇప్పించలేపారు. కాన్సిక్వెన్సెస్ ఆయనే భరిస్తున్నాడు. పిల్లలకు దూరంగా 2.5 నెలలు ఉన్నాడు. ఇప్పుడు జైలు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఒకటి సార్, ఆయన జైల్లో ఉన్నాడు సరే, అక్కడ టైం. ఇప్పుడు బయట ఉన్న ఆయన భార్య ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని పత్తిల్లాడాలి, ఏ లాయర్ని పట్టుకోవాలి, నీకు తెలిసిన నాలెడ్జ్ తనకు ఉందా లేదా తెలియదు. ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందో తనకు తెలియదు. ఏమైపోతుందన్న టెన్షన్. ఇక్కడ మన జర్నలిస్టులు కూడా చాలా వరకు సంఘీభావాలు ప్రకటించి చాలా వరకు తెలంగాణ జర్నలిస్టులు కూడా నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ఒక ఎఫ్ఐఆర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఎవరికైనా అది ఎఫ్ఐఆర్ సార్. మెయిన్ ఇప్పుడు పివి సునీల్ గారు ఉన్నారు, అడిషనల్ డీజీపీ క్యాడర్. ఏం చేయగలిగాడు ఆయన ఏం చేయలేపాడు. యాజ్ పర్ లా ప్రకారమే వెళ్ళాడు తప్పితే ఇంకా అంతకు మించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు క్వాష్ చేయించుకో, బెయిల్ తెచ్చుకో, యాజ్ పర్ లా ప్రకారం చేయకుండా నువ్వు ఏమి చేయకుండా అదేదో చూడండి, అది పొదుగుతుంది, గుడ్లు పెడుతుంది అన్న కాలంలో ఆలోచించుకుంటూ అడుగు తినిపోతారు. ఓకే, అంచేత భావావేశాలకు గురి అవ్వకండి, సాంతనం ప్రదర్శించండి, వీడియోలు చేయండి, సబ్జెక్ట్తో చేయండి, డెసిషన్స్ ప్రజలకు వదలండి. అంతేకాని మీరే వాళ్ళ ప్రొవకేషన్లో వాళ్ళు తిట్టి ఏం సాధిస్తారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఎవడు ఏమన్నా కాదన్నా ఆయన ఉండి ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అందరూ మాట్లాడాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెల్యూట్లు ఎట్టుకుని తిరుగుతుంది ఆయనకి. అంతే కదా. అదే పోలీసులు తీసుకెళ్ళి కొట్టేశారు, చంపేశారని మనమే మాట్లాడాం. ప్రతి ఆయనకి ప్రొటెక్షన్ వాళ్ళే ఇస్తున్నారు. ఏం మాట్లాడాం? మేమైతే ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాను, విభేదించడం. కానీ వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజు గారిని ఏం మాట్లాడుతున్నాం అన్నది నా పరిధి. అక్కడ అంతా ఇదైపోయినా రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడలేదు సార్. మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసిన పాయింట్, తనను అంత హింసించిన, లేకపోతే తన నియోజకవర్గానికి రాకుండా చేసిన, ఆయన ఎప్పటికప్పుడు న్యూస్లో హల్చల్ చేసిన, ఎక్కడ ఆ పరిధి దాటి మాట్లాడలేదు. కొంత సెటారికల్ వర్డ్స్ అవన్నీ ఉన్నాయి, సెటారికల్గా ఉంటాయి అంతే. ఒకటమ్మా, ఒక స్థాయి కలిగినోడు ఆ రక్షణ చూసుకోగలుగుతాడు. ఈ బుడంకెళ్ళందరికీ ఎవరు రక్షణ వస్తుంది? మెయిన్ నేను కూడా నిన్న వీడియో చేసినప్పుడు అదే అన్నాను, మీకు బలంగా ఏంటిది ఏదైనా మేము చూసుకుంటాం అనే వాళ్ళు ఉన్నారా, మీ ఇష్టం, మీరు ఎలా అయినా వెళ్ళిపోండి, దాని రిజల్ట్ మీరే ఫేస్ చేస్తారు. కానీ వాళ్ళు చూసుకుంటారు అన్న ఒక భ్రమలో మీరు ట్రాన్స్లోకి వెళ్ళిపోతే మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు గురువులు, పీఠాధిపతులు, క్రైస్తవ సంబంధించి వీటన్నింటికి సంబంధించి ఒకరిని చూసి ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఆశ్రమానికి సంబంధించి ఒక సాయిబాబాకి సంబంధించి ఇష్యూ జరిగింది. రానానంద మహర్షి కోర్టుకి వెళ్ళేసి అతని మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇమీడియట్గా వీడియోస్ అన్ని డిలీట్ చేయాలనేసి ఆర్డర్ ఇచ్చేసింది. దేనికోసం మీరు ఫైట్ చేసినట్టు? ఇప్పుడు పర్సనల్గా మీరు అటాక్ చేశారు, అతను కోర్టును ఆశ్రయించాడు. మీకు అతను ఎక్కడ మీ గురించి అంటే మీరు చెప్పిన దానికి ఎక్కడ అతను మీలాగా మాట్లాడలేదు. సింపుల్గా వెళ్ళాడు, కోర్టులో కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాడు, కేసులు పెట్టాడు, కోర్టుకి వెళ్ళాడు, ఆర్డర్ తెచ్చుకున్నాడు, 1 వీక్లో డిలీట్ చేయాలనేసి అని చెప్పాడు. ఎక్కడ ఆయన వీళ్ళలాగా అటాక్ చేయాల, చాలా సింపుల్గా లా రూల్స్ ప్రకారం ఫాలో అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇదే రాధామోహన్ కూడా అదే పని చేయొచ్చు కదా. ఎవరు చేయట్లేదు, దెబ్బకు నోరు మూసుకుని ఉంటాడు. ఇప్పటివరకు అసలు దానికి సంబంధించి ఎవరు కేసులు పెట్టకపోవడమా, లేకపోతే కేసులు పెట్టినా నిలవలేదా ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం సార్. ఎందుకు నిలవమ్మా? అది ఇప్పుడు నాకు కాన్స్టిట్యూషన్ అబైడింగ్ సిటిజన్గా కాన్స్టిట్యూషన్కి విఘాతం కలిగిస్తున్నాడు ఆయన. వేరే మతాన్ని అబ్యూజ్ చేయడానికి నాకు రైట్ లేదు. దట్స్ వాట్ ఈస్ డూయింగ్. అది కేసు ఎందుకు ఫైల్ చేయరు?
అది నేను అడుగుతున్నాను. ఇదేది చేయకుండా డైరెక్ట్గా నాకు సభలో పెట్టాను మైక్ దొరికింది కదా అని తిడతానంటే అది కరెక్ట్ కాదు కదా. అది పబ్లిక్ టాలరెన్స్ కదా. తప్ప ఎక్కడ అంటే అంతమంది సభలో నువ్వు మాట్లాడడము అనేది అయితే అది కరెక్ట్ కాదు. అది అక్కడ వస్తుంది. ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో 4 మాటలు మాట్లాడు, 4 అవాకులు చవాకులు పేలేవు, అది అతను టాలరేట్ చేసాడు, అతను నీ మీద కేసు పెట్టాలి, అతను ఎందుకు పెట్టలే? 2 జరుగుతున్నాయి. విన్ సిచ్యువేషన్ గెయిన్ అవుతున్నారు ఎవరికాడు. మెయిన్ ఇందాక అదే చెప్పాను, ఎవరి లాభం కోసము వాళ్ళు ఇది చేస్తున్నారు. మధ్యలో ఏంటంటే ఏం జరుగుతుందో తెలియక ప్రజల అయోమయంలో ఉండడము, దీంతో మనకు వచ్చేది ఏముందని వాళ్ళ పని వాళ్ళు చేసేసుకోవడము, వాళ్ళ మన వాళ్ళు వెళ్ళిపోతారు, దాంతో మనకు వచ్చేది ఏంటంటే కాకపోతే చూసి ఎంజాయ్ చేయడం మాత్రం కామన్ మ్యాన్ పని అవుతుంది అంతే. అది చూసి ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినారియోస్ రోజు రోజుకి డీజనరేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి అదేమన్నా ఈ కథకలి స్టోరీ కాదు కదా. వాళ్ళు కొట్టుకు చేస్తారు, మనకేం పోయింది అనేసి అంతే సార్. అదే అలా బ్రహ్మానందంగా డైలాగ్ మీరు కొట్టుకు సావండి అనేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కానీ 5 సంవత్సరాల తర్వాత మాత్రం నేను ఒక వైఎస్ఆర్సీపీకి అండ్ తెలుగుదేశంకి ఇద్దరికీ చెప్తున్నా, మీకు ప్రజలు కొట్టిన మొట్టికాయలు మామూలు మొట్టికాయలు కాదు. ఇద్దరికి 23 ఇచ్చి టంగమని కొట్టారు చంద్రబాబు గారి స్థాయికి. ఈయన 151 నుంచి ఏదో అనుకున్నవాడికి టంగని కొట్టి 11 కూర్చోబెట్టారు. వీళ్ళిద్దరికన్నా అసలు ఏటీ తెలియని ఆ పవన్ కళ్యాణ్కి అయితే టంగ్ అని అంత కాపు సామాజిక వర్గం ఉన్న భీమవరంలోనే టంగమని కొట్టి కూర్చోబెట్టారు. అంచేత ఇంకా గుణపాఠాలు మీరు నేర్చుకోవట్లేదంటే మాత్రం ఎవరి కర్మకు ఎవడ బాధ్యుడు. అంతే. చూద్దాం ఇంక ఈ సిచ్యువేషన్ ఎవరు ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇంకా ఎలాంటి రసవత్తర రాజకీయాలను యాడ్ చేస్తారు. అసలు ఈ రావడానికి నాకు ప్రాణహాని ఉందంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గారు ఈయన ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్, ఈ సినిమా ఆఫ్ నాలెడ్జ్ గాని ఎవరు ఎంటర్టైన్ చేయకండి, టైం వేస్ట్. వీళ్ళకి ఏనా వాళ్ళకాడో తెలీదు. వీళ్ళకి ఫస్ట్ చదువు సంజయ్ ఇంగిత జ్ఞానం అది ఉండదు. అంచేత వీళ్ళతో టైం వేస్ట్ చేసుకుని అనవసరంగా వీళ్ళేదో మన ఉద్ధరించేస్తారన్న భ్రమంలో ప్రజలు ఉండకండి. ఓకే, సినిమాలు ఏదో మన ఉద్ధరించడానికి దిక్కుమల సినిమాలు ఏవో చేసి చేస్తున్నారో అందులో చావమని ఉండాలి. వీళ్ళు వచ్చి రాజకీయాలు, సమాజాలు, నెక్స్ట్ దేశం, వీటి నుంచి ఏది పడితే పకోడీ కబుర్లు మాడితే డోంట్ ఎంటర్టైన్. ఓకే, మంచి అంటే డాట్స్ ఆ కనెక్టివిటీ అనేది తెలుసుకోవాల్సింది ప్రజలు. మీరు ప్రశ్నిస్తే కనుక వాళ్ళు ప్రశ్నిస్తే మాత్రం ఆగిపోతాయి సార్. ఆ ప్రశ్నించే తత్వం ఎప్పుడు వస్తుంది అనేసి ఈగర్లీ వెయిటింగ్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సార్. థాంక్స్ అన్న.